అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు జ్యోతిష్యం. తాతయ్య నిండు వెన్నెలలో పడక కుర్చీ వాల్చి కూర్చుని పొడుంకాయలో నుంచి ఒక ఎడమ చేతిలోకి పొడవు వేసుకుంటూ ఒక శ్లోకం చదివాడు. మంత్ర కార్యనుగోయాశాం కార్యం స్వామి హితానుగహం తాయేవ మంత్రిఘ్నో రాజ్ఞం నతుయే గత పల్లవా. తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు అదే శ్లోకం తాతయ్య, దాని అర్థం ఏమిటి అని అడిగారు. తాతయ్య తాపిగా కుడి చేతి వేలలో పొడుం పట్టు పెట్టి పీల్చి చెయ్యి విదిలిస్తూ, ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటారా? చెబుతా వినండి. మంత్రి అయినటువంటి వాడు రాజుకు అనుకూలంగా ఉండి కార్యసాధన చేయాలి, కానీ అలా చేయలేని వాడు మంత్రే కాదు అని దాని అర్థం అన్నాడు. ఏ రాజు తాతయ్య? మంత్రి ఎవరు తాతయ్య? చెప్పవు, ఆ కథ చెప్పు తాతయ్య అని పిల్లలు తలా ఒక మాట అడిగారు. కథ చెప్పమనా మీరనేది? దానికేం, చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. పూర్వం చక్రపురాన్ని సుదర్శన మహారాజు అనే ఆయన పరిపాలించేవాడు. ఆయనకు బుద్ధి సిద్ధుడనే జ్ఞానవంతుడనే మంత్రిగా ఉండేవాడు. ఈ మంత్రి ఉన్నాడే, అతడు బహు గొప్ప బుద్ధిశాలి. అందుకే ఆయనను రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. రాజుగారి మటుకు ఒక వెర్రి ఉండేది. ఆయన అడ్డమైన జ్యోతిష్కులను పిలిచి భవిష్యత్తు తెలుసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా రాజుగారి కొలువుకు ఒక జ్యోతిష్కుడు వచ్చి తన శక్తి గురించి రాజుగారికి గొప్పగా చెప్పుకున్నాడు. రాజుగారికి అతగాడిలో గురి కుదిరింది. ఆయన ఆ జ్యోతిష్కుడికి తన చక్రం చూపించి, జ్యోతిష్కుడికి, అయ్యా, నా ఆయుధార్థం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు. దానికి ఆ జ్యోతిష్యుడు, మహారాజా, ఈనాటి నుంచి మరి 6 మాసాల్లో మీ ఆయువు తీరిపోతుంది. నా దగ్గర దాపరికం లేదు అనేశాడు. దాంతో రాజుగారికి మనోవ్యాధి పట్టుకుంది. ఆయన నిద్రాహారాలు మానేసి మంచాన పడి, అయ్యో, మరో 6 మాసాలతో నాకు కాలం తీరిపోతుంది అని బెంగతో కృషించసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి జ్యోతిష్కుడి పైన కోపం వచ్చింది. ఆయన రాజుగారితో, మహారాజా, మీరు జ్యోతిష్కులను నమ్మకండి. వశిష్ఠుడంతటి వాడు శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఏమయ్యింది? అదే ముహూర్తానికి రాముడు వనమాసం బయలుదేరటమే గాక తన భార్యను పోగొట్టుకున్నాడు కదా అన్నాడు. కానీ రాజు మనోవ్యాధి నెమ్మదించలేదు. అప్పుడు మంత్రి ఏం చేశాడనుకున్నారు? జ్యోతిష్కుని పిలిపించి, ఏమయ్యా, రాజుగారి ఆయు ప్రమాణం చెప్పావు కదా, మరి నీ ఆయు ప్రమాణం మాట ఏమిటి అని అడిగాడు. చిత్తం, నేను ఇంకా 40 ఏళ్ళు బతుకుతాను అన్నాడు జ్యోతిష్కుడు. అలాగా అంటూ మంత్రి ఆ జ్యోతిష్కుడి అప్పటికప్పుడే మరణదండ విధించి శిరచ్ఛేదం చేయించాడు. ఆ దెబ్బతో రాజుగారికి మనోవ్యాధి పోయింది. దాంతోపాటు జ్యోతిష్కుడు పిచ్చి కూడా పోయింది. ఆయన చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అమాయకురాలు. కొత్తగా కాపురానికి వచ్చిన ఒక అమ్మాయికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. అత్తగారు చూడకుండా అటు వచ్చి ఇటు వచ్చి ఒక్కొక్క పలుకు నోట్లో వేసుకుంటూ ఉండేది. కొన్నాళ్ళు అయ్యాక అత్తగారికి అనుమానం కలిగింది. ముంతలో జీడిపప్పు తరిగిపోయిందని అనుమానించడానికి కోడలు తప్ప ఇంకెవరున్నారు? అత్త తన దొంగతనం పసిగట్టిందని కోడలి పిల్ల కనిపెట్టింది. ఒకనాడు ఆమె ఇల్లు ఊడుస్తూ నేలమీద పడి ఉన్న జీడిబద్ద ఎత్తి దానికేసి వింతగా చూసి, ఇదేం పప్పు అత్తయ్యా అని అడిగింది. అయ్యో పాపం, ఆ పిచ్చి పిల్లకు జీడిపప్పు మహమూ తెలీదు, నేను దాన్ని అనుమానించాను అని అత్తగారు పశ్చాత్తాపడింది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పబోయే కథ పేరు ఘన విజయం. శివకోట మహారాజుకు ఊరికే ఉండటం విసుగెత్తి తన రాజ్యానికి పడమరగా ఉన్న చిన్న కోట మీదికి సైన్యాలు తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఇదే సమయంలో శివకోట రాజ్యానికి తూర్పుగా ఉన్న పెదకోట రాజు శివకోట మీదికి దండెత్తి వచ్చాడు. పెదకోట రాజు సైన్యంతో వస్తున్నాడని తెలియగానే శివకోటలో ఆందోళనలు బయలుదేరింది. శివకోటను రక్షించటానికి సైన్యం లేదు. ఒకప్పుడు శివకోట సేనానిగా పనిచేసి వృద్ధుడైపోయిన రమణ మల్లుడు
అతనిలాగే మంచి పరాక్రమవంతులని ఒకప్పుడు పేరు పొంది వృద్ధాప్యం వచ్చేసిన 2-3 యోధులు మాత్రమే ఉన్నారు. రణమల్లుడు దీర్ఘంగా యోచించుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. కోట తలుపు తెరవండి, ముఖద్వారానికి తోరణాలు అలంకరించండి, అక్కడ బాజా భజంత్రీలను ఏర్పాటు చేయండి అని ఉత్తర్వులిచ్చి తాను మంచి దుస్తులు ధరించి శాలువా కప్పుకొని నిలబడ్డాడు రణమల్లుడు. ఆయన పక్కనే ముసలి యోధులు నిలబడ్డారు. శత్రుసేనలు కనుచూపు మేరలోకి రాగానే రణమల్లుడు పెద్దకోట మహారాజు వారికి జయం జయం, స్వాగతం స్వాగతం అని అరిచాడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు అరిచాడు. పెదకోట మహారాజు తన రథాన్ని ఆపించాడు. ఆయన వెనక ఆయన సేనలు నిలిచిపోయాయి. జిత్తుల మారి వెధవ, నీ సంగతి నాకు తెలీదా? కోటలోకి ఆహ్వానించి లోపల దాచి ఉంచిన నీ సేనలను మమ్మల్ని బలి చేద్దామనుకున్నావా? నీ ఎత్తులు మన దగ్గర పారవు అంటూ పెదకోట రాజు తన సేనను వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. అయితే లైక్ చేయండి. చెప్పబోయే కథ పేరు రైతు పెట్టుకున్న అర్జీ. ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేందుకు కూడా పేద రైతుకు అవకాశమే లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు వేయనిచ్చేవాడు. పేద రైతు దొడ్డి ఆనుకుని ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది 2 ఇళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడ గడ్డి మేయసాగింది. ఇది గమనించిన భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. నౌకరు వేసిన ఒకే ఒక దెబ్బకి అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఈ రైతు చెప్పిన మాటలను, తన నౌకరు చెప్పిన మాటలను విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదికి తోలటమే గాక అన్యాయం జరిగిందంటావా? రేయ్, వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టేసి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే గాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి మనకు న్యాయం చేయకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికి ఫిర్యాదు చెయ్యి. రాజుగారి అన్యాయం జరగనివ్వడు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా? అర్జీలు రాసుకుంటునేందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కాదు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు మధ్య ఉన్న కంచె. ఆ కంచెలోకంతా భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు. ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్ని గుర్తులు పెట్టారు. బేస్, ఇది చూస్తే రాజుగారికి జరిగిందంతా అరటిపండు ఒలిచిపెట్టినట్లు అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను. నువ్వు రాజుగారి నగరానికి తిన్నగా బయలుదేరు అన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయనను చూసి రాజనుకోవటం లేదు. దన్నాలు బాబు అన్నాడు రైతు. శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేద్దామనుకున్నా అని వెళ్తున్నా. ఇదిగో అర్జీ, నా వీపున కట్టుకున్న నా ఆవును అన్యాయంగా చంపారులే. ఆకలి మండిపోతున్నది. కాస్త ఈ రొట్టెముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రైతు చతికిల పడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకు ఇచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు.
రైతు: నేను తయారు చేసుకువచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లు భూస్వామిది. ఇది కంచె. ఇక్కడ కంత ఉన్నది. ఈ కంతలోంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కొట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అంటూ అంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్లే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బార్లో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఈ అర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము, నన్ను గుంజకు కట్టేసి కొట్టటము అంతా ఇందులో ఉంది. చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను ఎగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధన పడటం లేదు. ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను ఎగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటికి గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకొని, దాన్ని నాకు పంపండి అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికేసి ఎగాదిగా చూసి, ఇది అర్థమవుతూనే ఉన్నది, ఏమోయ్ ఇలా రా అని రైతుని పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇదేమో భూస్వామి ఇల్లును, అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రాజు. ఇది కంచెలో కంతలా ఉంది. దీనిలోంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో చొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు. నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళు. నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దన్నాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవడమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేట్లు రాజుగారు తీర్పు ఇచ్చారు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య ఆనందంగా. రాజుగారికి ఆయన ఇంత తెలివైనవాడు, మనం కష్టపడి తయారు చేసిన అర్జీని చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ వింత విషయం ఏమిటంటే ఆయన దగ్గర 12 మంది మంత్రులు ఉన్నారు. ఒట్టి మట్టి బుర్రలు. అంతా తెలివిగలవాడు ఇంతమంది చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మానవ ధర్మం. బాల్యమిత్రులైన శరభయ్య, చలమయ్య అని పార్వతీపురం జమీందారు దివాణంలో ఉద్యోగాలు చేస్తుండేవారు. సమయం స్కూలు కావడంతో ఇద్దరికీ ఒకే ఏడాది పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి కొడుకులు ఒకే తరగతి చదివే విద్యార్థులుగా ఉంటూ స్నేహితులయ్యారు. ఒకరోజు చలమయ్య దివాణంలో పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కొడుకు సాంబడు మారం చేస్తూ కనిపించాడు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తరగతిలో పిల్లలందరికీ మిఠాయిలు పంచుతానని, అవి కొనే నిమిత్తం డబ్బులు కావాలని తల్లిని సతాయించడం చలమయ్య చెవిన పడింది. పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడానికి మనమేమీ కోటీశ్వరులం అనుకుంటున్నావా, లేక లక్షాధికారులం అనుకుంటున్నావా? నీకు ఏది తినాలనిపిస్తే అది అమ్మ చేత వండించుకొని తిను చాలు, చిరాకు పడుతూ చెప్పాడు చలమయ్య. మొన్న నీ బాల్యమిత్రుడైన శరభయ్య కొడుకు సుబ్బరాజు తరగతి గదిలో అందరికీ మిఠాయిలు పంచి పుట్టినరోజు జరుపుకున్నాడు. వాళ్ళేమైనా ధనవంతులా? ఎదురు ప్రశ్న వేశాడు సాంబడు. కొడుకుతో వాదనకు దిగి లాభం లేదని గ్రహించి చలమయ్య,
అందరికీ మిఠాయిలు పంచి డబ్బును వృధా చేయటం కన్నా దాంతో నీకు వచ్చిన ఆట బొమ్మ కొంటాను అని ఆశ కల్పించి చెప్పాడు. ఇదేదో బాగున్నట్లుందనుకొని ఒప్పుకున్నాడు సాంబడు. అనంతరం తండ్రితో పాటుగా అంగడికి వెళ్ళి నచ్చిన బొమ్మను కొని పంపించాడు సాంబడు. రోజులు గడుస్తున్న కొలది సుబ్బరాజు తరగతి గదిలో తోటి పిల్లలకు సహాయపడే తీరును ఇంటి దగ్గర తండ్రులకు పూస గుచ్చినట్లు చెబుతూ తాను కూడా తోటి పిల్లలకు ఏదో ఒక సాయం చేస్తానని, దానికి డబ్బులు కావాలని మొండుపట్టు పట్టేవాడు. సాంబడి మనసు మార్చటానికి చలమయ్యకు తలప్రాణం తోకకు వచ్చేట్లయిందేది. అయినా ఏదో ఒక రూపంలో కొడుక్కి బహుమతులను లంచంగా ఇస్తూ అదుపులో పెడుతుండేవాడు. సుబ్బరాజు కారణంగా తన కొడుకు పెడుతున్న ఇబ్బందులను ఒకసారి శరభయ్యతో ప్రస్తావించాడు చలమయ్య. శరభయ్య, నీ కొడుకు అందరికీ భిన్నంగా ఉండాలని, మిగతా పిల్లలకు ఏదో ఒక సాయం చేస్తూ గొప్పలకు పోతున్నాడట. ఇది అలవాటైతే నీ ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోగలదు. ఇంతకీ నీకు తెలిసే ఈ పని చేస్తున్నాడా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు చలమయ్య. చేతనైనంత సాయం చేయమని నేనే చెప్పాను. స్వార్థం నేర్పితే తప్పు గాని సాయపడు అని చెప్పడంలో తప్పు లేదు కదా. ఉన్నంతలో ఇతరులకు సాయపడడం కూడా మానవ ధర్మమే అన్నాడు శరభయ్య. ఎవరి వెర్రి వారికి ఆనందం అనుకున్న చలమయ్య నీతులు చెప్పిన శరభయ్యపై మాత్రం ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుండి శరభయ్యతో మాటలు కూడా తగ్గించుకున్నాడు. సుబ్బరాజుతో స్నేహం వీడమని సాంబడికి చెప్పాడు కూడా. పిల్లలు పెరిగి పెద్దయ్యారు. చదువు పూర్తి చేసుకున్న సుబ్బరాజుకు దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది. వృద్ధాప్యం దగ్గర పడటంతో శరభయ్య కూడా ఆ ఊరు విడిచి సుబ్బరాజుతో పాటు వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. సుబ్బరాజు తన సంపాదనలో కొంత భాగాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించడానికి మొదటి నుంచి దాచి ఉంచటం అలవాటు చేసుకున్నాడు. తను పుట్టి పెరిగిన ఊరిలో వృద్ధాశ్రమం గురించి జనం చెప్పుకోవడం సుబ్బరాజు చెవిన పడింది. దాచి ఉంచిన డబ్బును తండ్రి చేతుల మీదుగా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. శరభయ్య ఎంతగానో సంతోషించాడు. కన్న తల్లిలా పెంచి పెద్ద చేసిన ఊరికి సాయపడ్డామంటే కన్న తల్లి రుణం తీర్చుకున్నంత తృప్తి కలుగుతుందని కొడుకుతో అన్నాడు. అనుకున్నదే తడు. సుబ్బరాజు శరభయ్య తాము పుట్టిన ఊరు చేరుకున్నారు. అక్కడి ఆశ్రమంలో అడుగు పెట్టాక ఆకర్షణీయంగా పూలతోట కనిపించింది. మరో ప్రక్క ఉన్న పుల్ల తోటలో కొందరు వృద్ధులు కలిసి తోట పని చేస్తూ కనిపించారు. శరభయ్యకు పూల తోట వైపు వెళ్ళాలనిపించింది. కొడుకును ఆశ్రమ నిర్వాహకులను కలవమని చెప్పి తానొక్కడే పూల తోటలోనికి ప్రవేశించాడు. అక్కడ ఒక వృద్ధుడు మొక్కలకు నీరు పోస్తూ విరబూసిన పూలను నిదానంగా ఏరి సజ్జలో వేస్తున్నాడు. ఆ వయస్సులో వృద్ధుని శ్రద్ధ చూశాక అభినందించాలని అనుకొని, ఇంత మమకారంతో పిల్లల్ని సాకినట్లు మొక్కల బాగోగులు చూస్తున్నావు. నువ్వు చేస్తున్న సేవ సర్వ మానవాళికి చేస్తున్న సేవ వంటిదే. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మేలు చేస్తాడు అంటూ పలకరింపుగా అన్నాడు. గతంలో పరిచయమైన గొంతు వినిపించటంతో తల ఎత్తి చూశాడు ఆ వృద్ధుడు. అతడిని చూడగానే శరభయ్య ఆశ్చర్యపోయాడు. చలమయ్య, నువ్వా అంటూ ఆ వృద్ధుడిని పరమానందంతో 2 చేతులతో ఆలింగనం చేసుకున్నాడు. శరభయ్య చలమయ్య కూడా అంతే ఆప్యాయతతో ఒదిగిపోయారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ సమీపంలో చెట్టు నీడను చేరారు. నువ్వేమిటి ఇలా వచ్చావు శరభయ్య అని అడిగాడు చలమయ్య. శరభయ్య తను వచ్చిన పనిని చెప్పాడు. ఒక దాత వస్తున్నాడు, పూలదండ చేయమని నిర్వాహకులు ఈ ఉదయం చెప్పితే ఎవరికో అనుకున్నాను. నేను పెంచిన తోట నుండి తయారైన దండ ఇవాళ ఒక నిజమైన అర్హుడిని చేరడం నాకెంతో సంతోషంగా ఉంది ఆనందపడుతూ చెప్పాడు చలమయ్య. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు. కాలక్షేపం కోసం నువ్వు ఎంచుకునే మార్గం బాగుంది. ఇటు వృద్ధులకు సేవ, అటు పూలతోట పెంపకం అన్నాడు శరభయ్య. ఈ మాటలే నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నాయి. గతంలో మనకు ఉన్నదానిలో సహాయం చేయటం మానవ ధర్మం అని చెప్పావుగా, అదే ఆచరిస్తున్నాను. ఇప్పుడు నాకు మిగిలింది ఈ శరీరం మాత్రమే గదా, బొంగురుపోయిన గొంతుతో చెప్పాడు చలమయ్య. నీ కుటుంబం ఎక్కడా? ఓదార్పుగా అడిగాడు శరభయ్య. ఏ కొడుకైతే సుఖంగా ఉండాలని ఆశించి స్వార్థం నేర్పానో ఆ స్వార్థమే వాడిలో స్థిరపడి నాకు, నా భార్యకు ఈ వృద్ధాపంలో తిండి పెట్టడమే దండగని భావనను పుట్టించింది.
చివరకు ఇంటి నుండి బయటకు పంపించేశాడు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల అనాలోచిత నిర్ణయాలు ఇలాంటి అనర్థాలకు కారణమని తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. సహాయపడే బుద్ధిని నేర్పించిన నీ పెంపకం నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచింది. నీ పెంపకం వలన ఇప్పుడు నాలాంటి వాళ్ళకు ఇంత తిండి దొరుకుతుంది అంటూ వలవలా ఏడ్చాడు చలమయ్య. కష్టాలు కొద్ది కాలమే ఉంటాయి, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి, ఆత్మీయంగా పిలిచాడు శరభయ్య. మానవ ధర్మం పాటించేందుకు ఇక్కడే ఉండిపోతాను, అప్పుడప్పుడు చూసిపో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలమయ్య. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తగిన అభ్యర్థి. రామచంద్రాపురంలో రామయ్య అనే ఆసామి అంతో ఇంతో కలిగినవాడు. పట్నంలో దినుసుల వ్యాపారం చేసి ఒక మోస్తారుగా వెనుకేశాడు. తన వ్యాపారాన్ని విస్తరించాలని తలచిన రామయ్య తన వ్యవహారాలను చక్కబెట్టే నిపుణుడిని నియమించుకోవాలని భావించాడు. ఒక రాత్రి రచ్చబండ దగ్గర తన స్నేహితుడు చంద్రయ్య తారసపడగా ఆపి ఈ విషయంపై సలహా అడిగాడు. చంద్రయ్య కొద్దిసేపు ఆలోచించి, మా బంధువుల్లో 2 యువకులున్నారు, జమీందారీ దివాణంలో మంచి పదవులు అలంకరిస్తున్నారు, వీరిరువురిని మీరు పరిశీలించవచ్చు అన్నాడు చంద్రయ్య. రామయ్య నవ్వి, నీకు అభ్యంతరం లేకపోతే వారిద్దరిని నేను పరీక్షిస్తాను, చుట్టం చూపుగా వాళ్ళను నీ ఇంటికి ఆహ్వానించరాదు అన్నాడు స్నేహితుడు వంక చూసి. 2 రోజుల తర్వాత చంద్రయ్య ఇంట దిగారు జ్ఞానేంద్రుడు, శివుడు. చంద్రయ్య కబురందుకొని ఒకరోజు ఉదయాన్నే చంద్రయ్య ఇంటికెళ్ళాడు రామయ్య. వాకిలి అరుగు మీదే జ్ఞానేంద్రుడు, శివుడు చదరంగం ఆడుతున్నారు. కొద్దిసేపటి తర్వాత రామయ్య చంద్రయ్యను ఉద్దేశించి, రోజు రోజుకు ధరలు ఆకాశానంటుతున్నట్టున్నాయి, ముందు రోజుల్లో బతకడం ఎవరికైనా కష్టమే అన్నాడు ఎంతో దిగులుగా. శివుడు కల్పించుకొని, ధరలు మండిపోవడం పెద్ద విషయం కాదు, అందుకు తగ్గ సంపాదన కోసం ఒళ్ళుంచి పాటుపడాలి, ఇప్పుడు ధన సంపాదన కోసం మార్గాలు ఉండనే ఉన్నాయిగా అన్నాడు. జ్ఞానేంద్రుడు మౌనంగా ఉండటం చూసి, నీవేమంటావు అని అడిగాడు రామయ్య ఆసక్తిగా. జ్ఞానేంద్రుడు నిట్టూర్చి, శివుడి అభిప్రాయంతో నేను ఏకీభవించలేదు, ధరలు అదుపులో ఉండకపోతేనే కోర్కెలను అదుపులో ఉంచుకోవచ్చుగా, తాహతకు మించి ఆలోచిస్తే ఎంత సంపాదించినా సరిపడదు, అత్యాశ ఆనక అనేక ఆటుపోట్లకు కారణమవుతుంది అన్నాడు. తిరిగి రామయ్య లోకంలో అరాచకాలు మితిమీరిపోయాయి, చిన్న చేపలు బతకడం కష్టమే, కలిగిన వాళ్ళు బలవంతులు తమ కింది వారిని అణిచివేయడానికి చూస్తున్నారు, బలహీనులు నిస్సహాయులుగా కుమిలిపోతున్నారు, లోకం తీరు ఎప్పుడు మారుతుందో అన్నాడు బాధగా. వెంటనే శివుడు, మారని లోకం తీరు గురించి ఎదురు చూసే కన్నా మనుషులే వాళ్ళ తీరు పూర్తిగా మార్చుకోవాలి, ఎదిరించే సత్తా కలిగి ఉంటే చాలు, జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు, ఎవరికైనా ఈ రోజుల్లోనూ కండబలం అవసరం అన్నాడు. జ్ఞానేంద్రుడు ప్రశాంతంగా నవ్వి, శివుడి అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించలేను, ఎవరికైనా బుద్ధి బలమే ముఖ్యం, ఎదురు తిరిగితే అది మరింత జటిల సమస్యలకు ప్రాణహానికి కూడా దారితీయవచ్చు, బ్రతకడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నట్లే అందరికీ సరైన మనస్సాక్షి ఉంటే చాలు, ఏ విధమైన తారతమ్యాలు లేకుండా అందరూ వారి వారి పరిధుల్లో ఉండగలుగుతారు, అసలు మనస్సాక్షిని మించిన న్యాయస్థానం మరొకటి ఉంటుందా అని తన అభిప్రాయం చెప్పాడు. అంతలోనే చంద్రయ్య ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఊరి రచ్చబండ దగ్గర చిన్న కలకలం వినిపించింది. రామయ్య చంద్రయ్యలు అక్కడికి వెళ్తుంటే జ్ఞానేంద్రుడు శివుడు కూడా వాళ్ళను అనుసరించారు. రచ్చబండ దగ్గర ఊరంతా పోగయింది. 2 దినాల నుండి సాగుతున్న తంతే వీరడు రంగడు అనే 2 యువకులు యథావిధిగా తమ వాదనలను గ్రామాధికారికి వినిపిస్తున్నారు. తన ప్రక్కన నిలబడ్డ జ్ఞానేంద్రుడు శివుడితో, రామయ్య, వీరడి బర్రెను రంగడు దొంగలించి సంతలో తెగనమ్ముకున్నాడని వీరడు ఫిర్యాదు. రంగడు ససేమిరా అంటున్నాడు, 2 దినాల నుండి ఇదే తగు, మీరు చదువులో రాణించారు, లోకజ్ఞానం సంపాదించుకున్నారు, వారిద్దరిలో ఎవరి వాదన సబబో నిర్ణయించగలరా అన్నాడు. శివుడు పెదవి విరిచాడు. జ్ఞానేంద్రుడు క్షణం ఆలోచించి, వీరడు ఫిర్యాదు సబబైనదే, రంగడు దొంగతనం చేశాడన్నది వాస్తవమే, మీరే చూస్తారుగా అనేశాడు ఏమాత్రం తడుముకోకుండా. కొద్దిసేపటికి జ్ఞానేంద్రుడు చెప్పినట్లే వీరడి బర్రెను రంగడు దొంగలించి తెగనమ్ముకున్నాడని రూఢి అయ్యింది. రంగడిని గ్రామ సేవకులు బంధించి తీసుకుపోయారు. రామయ్య చంద్రయ్యలిద్దరూ జ్ఞానేంద్రుడి తెలివికి ఆశ్చర్యపోయారు. ఇంటికి తిరిగి వస్తుండగా
రామయ్య జ్ఞానేంద్రుడి వంక చూస్తూ నవ్వుతూ, రంగడు దొంగతనం చేశాడని అంత ఖచ్చితంగా ఎలా నిర్ధారించగలిగావు? నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది అనేశాడు. చంద్రయ్య కూడా ఆసక్తి చూపించాడు. జ్ఞానేంద్రుడు నవ్వి, వాదులాడుతున్న ఇరువురిలో ఒకవైపే న్యాయం ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు మెలికే. నేరస్తుడెప్పుడూ హెచ్చు స్వరంతో వాదులాటకు దిగుతాడు. నేరం చేయనివాడు, న్యాయం తన వైపే ఉన్నవాడు పొడి పొడిగా మాట్లాడుతూ తనకు న్యాయమే జరుగుతుందన్న భరోసాతో నిశ్చలంగా ఉంటాడు. రంగడి హెచ్చు స్వరమే అతని నేర స్వభావానికి ప్రత్యక్ష తార్కాణం అన్నాడు. జ్ఞానేంద్రుడిని రామయ్య అభినందించకుండా ఉండలేకపోయాడు. జీవితం పట్ల, లోకం తీరు మీద నికార్సైన నిబద్ధత, న్యాయమైన అవగాహన కలిగిన జ్ఞానేంద్రుడినే తన వ్యాపార కార్యనిర్వాహకుడిగా చేసుకున్నాడు రామయ్య. ఇప్పటితో కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నాకేం పట్టింది. శ్యామలారావు, విమల దంపతులకు పెళ్ళై చాలా ఏళ్ళయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేకసార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి శ్యామలారావు అలవాటు పడిపోయాడు. ఆమె గొడవలను మౌనంగా భరించసాగాడు. ఒకరోజు వాళ్ళ పెళ్లి రోజు. విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు శ్యామలారావు తినుబండారాలు చేయమని చెప్పాడు. విమల అంగీకరించకపోగా మళ్ళీ పాత విషయాలు గుర్తు చేసి గొడవేసుకుంది. పెళ్ళయ్యాక తాను పుట్టింటి నుంచి ఎన్ని వస్తువులు తీసుకొచ్చిందో, తమ పెళ్లిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదరగొడుతూ భర్తను విసిగించింది. సహనం కోల్పోయిన శ్యామలారావు తాను గొడవకు దిగి పోట్లాడను సమానం చేసేశాడు. ఎలాగోలో వాళ్ళిద్దరూ శాంతపడి నిద్రకు ఉపక్రమించారు. కానీ ఈ గొడవతో శ్యామలారావులో నిరాశ, నిస్పృహలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించి మేల్కొంది. ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని శ్యామలారావును తట్టి లేపింది. పగటిపూట గొడవను నిద్రలో కూడా మర్చిపోని శ్యామలారావు, నేనెందుకు పట్టించుకోవాలి? ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా, వాటి కోసం నేనెందుకు బాధపడాలి అంటూ అటు తిరిగి గుడక పెట్టి నిద్రపోయాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మహాదాత. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతడు పేదలకు ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగడు. పిసినుగొట్టుగా గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు. మీ దేవురు అని ఆ ధనికుడు ఆ మనిషిని అడిగాడు. ఈ ఊరే అన్నాడు ఆ మనిషి. అసంభవం, నేను దాన ధర్మాలు చేయనని ఊర్లో వాళ్ళందరికీ తెలుసు అన్నాడు ధనికుడు. ఆ గ్రామంలోనే ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు. మహాదాత. కొంతకాలానికి ధనికుడు మరణించాడు. గ్రామస్తులు అతని శరీరాన్ని దారి పక్కన పాతేశారు. అతని చావుకు ఎవరూ విచారించలేదు. చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాలు వస్తున్నారు. కానీ అతను నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అనటం మొదలుపెట్టాడు. గ్రామ పెద్ద అతన్ని పిలిపించి, మహాదాత అనిపించుకున్న వాడివి అకస్మాత్తుగా దాన ధర్మాలు మానేశావట, ఏమిటి కారణం అని అడిగాడు. దాన ధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ధనికుడే అంతులేని డబ్బిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తనదన్న సంగతి ఎవరితోనూ చెప్పనని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఆయన పోయాడు, పేదవాణ్ణి నేనేమి ఇచ్చేది అన్నాడు చెప్పులు కుట్టేవాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.